అందరికీ శుభోదయం అండి. ఉదయకాల సమయము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ప్రియా దేవుని బిడ్డలారా, నీతిమంతులు అనగా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడనని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని యొక్క నామమును మనము విశ్వసించటం వలన మనలోనికి దేవుని నీతి వస్తుంది. ఎప్పుడైతే దేవుని పైన మనం ఆధారపడతామో ఆయన నీతి మనకి దేవుడు దయచేస్తారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మొదట నీతిని వెదకండి అని ఆయన చెప్పి ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు కూడా నా నీతికి ఆధారమగు దేవా అని ఆయన ప్రార్థించటం మనం చూస్తూ ఉన్నాము. కనుక మన నీతికి ఆధారము ఆయనే. ఆయన నీతితో మనం నింపబడాలి. అయితే ఈరోజు చదువుకున్న వాక్యమును మనం ఆలోచించినట్లయితే, నీతిమంతుల నివాస స్థలమును అంటే నువ్వు నివసించే నీ ఇల్లును దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని నీతితో నువ్వు నింపబడినట్లయితే, దేవుని యొక్క నీతిని నువ్వు పొందుకున్నట్లయితే, నీ నీతిని బట్టి నీ నివాస స్థలము ఆశీర్వదింపబడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మా ఇంటిలో చాలా కష్టాలు ఉన్నాయి, మా ఇంట్లో అసలు బాగుండట్లేదు, మా ఇంట్లో అసలు సమాధానము లేదు, మా ఇంట్లో ఏదో ఒకటి దెబ్బలాట జరుగుతూ ఉంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ఇల్లంతా కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే మొదటిగా నువ్వు దేవుని నీతితో నింపబడాలి. కనుక నా నీతికి ఆధారమగు దేవాన్ని దావీదు భక్తుడు దేవుణ్ణి పిలిచిన రీతిగా దేవుని నీతితో మనము నింపబడినప్పుడు మన యొక్క నివాస స్థలము ఆశీర్వదింపబడుతుంది. దేవుని చేత దీవించబడినప్పుడు మన కుటుంబంలో ఉన్నటువంటి లోటులన్నీ తీర్చబడతాయి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని నీతితో మీరు నింపబడి మీ నివాస స్థలములను ఆయన ఆశీర్వదించునుగాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, మీకు వందనములు. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడిన రీతిగా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడను కూడా వారి నివాస స్థలంలో మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, వారికున్న లోటులన్నీ తీర్చండి. వారి గృహములు, వారి నివాస స్థలములు సమృద్ధిగా దీవించబడాలి. ఈ రోజున బిడ్డలు వారు పనులు ప్రారంభిస్తూ ఉండగా వారి పనులకు మీరు తోడుగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చి ఈ రోజంతా నీ బిడ్డలు చేయి పట్టుకుని మీరు నడిపించి మీ యొక్క సంతోషమైన బిడ్డలకి దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.